మెరుపు కలలు మెరుపు కలలు. మన కుటుంబానికి అండగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తిని అలా వదిలేసి మనం వెళ్ళిపోకూడదు. నేను నేరం చేశాను అని అతను ఒప్పుకున్నాక నీ సపోర్ట్ ఏంటి? నేరం అతను ఒప్పుకున్నా అది మన కోసమే. అసలు అతను ఎలాంటి నేరం చేయలేదని నేను నిరూపిస్తాను. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. ఒకవేళ ఈ 2 రోజుల్లో అతన్ని నేను నేరస్తుడు కాదు అని నిరూపించలేకపోతే, మీరన్నట్టు అతను నేరం చేశాడు అని ప్రూవ్ అయినా నేను ఇంకో ఆలోచన లేకుండా మీతో పాటు మీరెక్కడికి రమ్మంటే నేనక్కడికి వస్తాను. నిజంగా అతను ఎలాంటి నేరం చేయలేదు, నన్ను నమ్మండి. ఒకవేళ మనం ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతే, రేపు అతను నేరం చేయలేదు అని ప్రూవ్ అయితే మనం తొందరపడ్డామని ఆ గిల్టీనెస్ ని భరించగలమా? నా మాట వినండి. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నిర్దోషి అని ప్రూవ్ అయితే మనం ఎలా మంచిగా వచ్చామో అలాగే వెళ్ళొచ్చు. ఒకవేళ నేరస్తుడని ప్రూవ్ అయితే ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకున్నామా అని బాధపడుతూ వెళ్ళొచ్చు. కానీ నాకు నమ్మకం ఉంది, అత్తయ్య కొడుకు ఎంతో మంచివాడు. అన్యాయానికి ఎదురు వెళ్ళేవాడే తప్ప తప్పుడు పనులు చేసేవాడు కాదు. 2 రోజులు, 2 అంటే 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా మీరేం చేయగలరో చేయండి. ఒక అమాయకుడి మీద నేరం వేశామని మమ్మల్ని కూడా ఎవరు ఏమనుకోకూడదు కదా. ఒకవేళ తప్పు చేస్తే నేనే దగ్గరుండి శిక్ష పడేలా చేస్తాను. అండ్ ఫైనలీ నువ్వు కూడా మాతో రావాల్సి ఉంటుంది. ఓకేనా? లెట్స్ గో బేబీ. అత్తయ్య పదమ్మా. రండత్తయ్య. సారీ సార్, చూసుకోలేదు. మన పోలీస్ స్టేషన్ కదా. వెళ్ళండి సార్. ఏంటసై కొత్త పెళ్లి కొడుకులాగా నెగనెగలాడిపోతున్నాడు? మీకు బొత్తిగా మర్యాదలు తెలియవనుకుంటాను.
చూస్తుంటే స్వామి భక్తి కూడా లేనట్టుంది. ఏంటి ఇది కూడా అర్థం కాలేదా? ఏదో అత్తగారింటికి వచ్చినట్టు అలా కూర్చోబెట్టారేంటి? పైగా నాలాంటోడు స్టేషన్కి వస్తున్నాడంటే ఎలా ఉండాలి ట్రీట్మెంట్? నేనొచ్చి చూసేలోపు 2 రౌండ్స్ పడిపోయి ఎర్రటి చిక్కటి రక్తం ఆరిపోయి అదో రకమైన అందంతో నిలబెట్టాలి. అది కూడా తెలియకపోతే నువ్వెలా బాగుపడతావయ్యా? అయినా నువ్వేంటి బాబు, నిజాయితీగా నిజాలను జనాలకు చెప్పి ఏం సాధిద్దామని చెప్పు. అయినా నీలా నిజాయితీగా పనిచేసిన ఏ జర్నలిస్ట్కి వాళ్ళ సేవకు మెచ్చుకుని సన్మానం చేశారా చెప్పు ఈ జనాలు? మేము 5 సంవత్సరాలకు అవే హామీలు ఇస్తున్నా వాటిని నెరవేర్చక మళ్ళీ వాటిని హామీలుగా ఇస్తుంటే మమ్మల్ని నమ్మి ఓటు వేస్తూనే ఉన్నారుగా. అదే మాలాంటి వాళ్ళను నమ్ముకుంటే 4 రాళ్లు వెనకేసుకోవచ్చుగా. అదే జనాలను నమ్ముకుంటే అవసరం తిరగానే ఆ రాళ్ళు నీ మీదే వేస్తారు. తెలివైన కుర్రాడివి ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఇవన్నీ ఎందుకులే గాని, మా అబ్బాయి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుని నాకొచ్చి కనపడు. నిన్ను ఏదైనా పెద్ద మీడియా సంస్థకి సీఈఓని చేసే ప్రయత్నం చేస్తాను. ఏమంటావు? మాట్లాడు. నిజమే సార్ మీరన్నది. పాపం జనాలు మిమ్మల్ని ప్రతిసారి నమ్మి మోసపోతూనే ఉంటారు. ఈసారైనా వాళ్ళ ఆశలు తీరుతాయని కిలోమీటర్ల క్యూలో నిలబడి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెడతారు. కానీ ఆ గెలిపించిన జనాలది అని మర్చిపోతారు. అదే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు. జనాల్లో చైతన్యం వచ్చిన రోజు మీరుండేది గద్దె మీద కాదు, 100ల గడ్డ మీద అని మర్చిపోతున్నారు. చైతన్యమా జనాల్లోనా? కలగాని కంటున్నావేమో చూసుకో. ఈరోజు కలగా ఉన్నదాన్ని రేపు నిజం చేసి మీ నిజమైన అబద్ధపు బతుకుల్ని జనాల ముందు పెట్టడానికి నాలాంటి వాడి అవసరం ఉంటుంది కదా. జనాల్ని చైతన్యవంతుల్ని చేయడమే నా పని. బ్రతకడం చేత కానీ నీలాంటి తెలివైన మూర్ఖుడితో వాదించడం కంటే మనం చేయాలనుకున్నది చేసుకోవడం ఉత్తమం. ఏమంటావు ఎస్ఐ? అయినా నువ్వేమంటావులే, నేను ఏదంటే అదే కదా. చూడు, చివరిసారిగా అడుగుతున్నాను, ఏం చేయాలనుకుంటున్నావు? అనుకోవడానికి ఏముంది సార్? నీచపు పనులు చేస్తూ నీచంగా బతుకుతున్న నీ కొడుకుని తీసుకొచ్చి అప్పగిస్తే మీరన్న మర్యాదలు చేసి కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి జనాల్లో లేదు అని మీరన్న చైతన్యం తీసుకొద్దామనుకుంటున్నాను. సరే, అలాగే. కానీ నిద్ర నుండి మేల్కొని కలల నుండి బయటకు వచ్చి బ్రతకమంటే, లేదు మనకు ఇక్కడే సుఖంగా ఉంది అంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఎస్ఐ, బాబుని బాగా జాగ్రత్తగా చూసుకుని మన స్టేషన్లో ఉన్న పాత కొత్త అన్ని కేసులు పెట్టి వాటిని మీ స్టైల్లో విచారించి ఒప్పించి తరువాత నాకు ఫోన్ చేయి. అప్పటికి కూడా ఈ నిజాయితీ ఇలాగే ఉంటే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. మరి నేను వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. ఎస్ఐ,
జాగ్రత్త చూసుకో మరి. అర్థం కాలేదా? అర్థమైంది సార్. సూపర్. జాగ్రత్తగా చూసుకో మరి. అర్థం కాలేదు నాకు ఫోన్ చెయ్యి. ఎస్ఐ సార్. మినిస్టర్ గారు ఎస్ఐ భుజం తట్టారు అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. భగవంతుడా, ఇలా ఇంకా ఎన్ని రోజులు మానసిక ప్రశాంతత లేకుండా చస్తూ బతకాలి? నీ కొడుకే స్వయంగా తప్పొప్పుకున్నాడు. అందుకే అతన్ని లోపలేసి మమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంత నీచపు పనులు చేసే బదులు చచ్చిపోతే అందరూ బాగుంటారు. అత్తయ్య, చెప్పమ్మా. అత్తయ్య, ఏమైంది సవ్యం? మమ్మల్ని క్షమించత్తయ్య. ఈ రోజు గనక మీ అబ్బాయి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉండకపోతే మా పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఒక మనిషి చిన్న చిన్న తప్పులని కూడా తను చేయకుండా ఒప్పుకోడు. కానీ మీ అబ్బాయి ఒక పెద్ద నేరాన్ని తన మీద వేసుకున్నాడు. అది కూడా నా కుటుంబం కోసం. మీ అబ్బాయి చేసిన త్యాగానికి నాకు మాటలు రావడం లేదు. నా తమ్ముడి కుటుంబాన్ని రక్షించటానికి నా తమ్ముడి స్థానంలో ఉండి ఇలాంటి పని చెయ్యటం నాకు గర్వంగా ఉన్నా, ఆ త్యాగాన్ని భాను సౌందర్యాలు అర్థం చేసుకోకపోవడం చాలా బాధగా ఉంది సమ్యు. వాళ్ల మీద పడిన నిందని నా కొడుకు మోస్తున్నా చూసి జాలి పడాల్సింది పోయి వాడే నేరం చేశాడని నమ్ముతున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అత్తయ్య, అమ్మ గురించి అక్క గురించి మీకు తెలిసిందే కదా. ఆవేశంలో ఎన్నో అంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అమ్మ సమ్యు, మమ్మల్ని క్షమించండి అత్తయ్య. మీలాంటి మీ అబ్బాయి లాంటి గొప్పవాళ్ళు మాకు ఆత్మ బంధువులు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అత్తయ్య. లేదమ్మా, నీ చేత క్షమాపణలు చెప్పించుకోవాలని నా ఉద్దేశం కాదు. కానీ వాడు చేసిన త్యాగాన్ని కూడా అర్థం చేసుకోకుండా బయటి వాళ్లలాగా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. అంతే. అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను. 2 రోజుల్లో మీ అబ్బాయి కడిగిన ముత్యంలా మన ఇంటికి వస్తాడు. అమ్మ వాళ్ళని కాపాడడానికి నేరం ఒప్పుకున్నా
అందుకు సంబంధించిన సాక్ష్యాలేవీ లేవు. కానీ ఎలాగైనా మీ అబ్బాయి నిర్దోషాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలని నేను సంపాదిస్తాను. నా కుటుంబం కోసం నిలబడిన మనిషిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. దయచేసి నాకు 2 రోజుల్లో టైం ఇవ్వండి అత్తయ్య. మొత్తం నేను చూసుకుంటాను. నాకీ క్షణం ఆ భగవంతుడి మీద కంటే నీ మీదే నమ్మకం ఉంది సమ్యు. వాడిని ఎలాగైనా బయటికి తీసుకురామ్మా. అతని త్యాగానికి అది నా బాధ్యత అత్తయ్య. నేను చూసుకుంటాను. సంయుక్త గారు, వస్తున్నాను. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. బయట మేము చేయాల్సింది చాలా ఉంది. 2 రోజుల్లో అసలైన దోషిని పట్టుకుని మీ అబ్బాయిని బయటికి తీసుకొస్తాను. అమ్మా, ఎందుకు మామ్ మనం వెళ్లకుండా సంయుక్త మాటలు విని మళ్ళీ ఇంట్లోకొచ్చాం? మన కళ్ళ ముందే ఆ వాసు ఎలాంటి వాడో ఒప్పుకున్నారు కదా. పైగా అతని వల్ల మనం ఎంత అవమానపడ్డాం. అరెస్ట్ చేసి తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు. మన టైం బాగుండి బయటికి రాగలిగాం. లేదంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది మమ్మా. నా కెరియర్ మొత్తం సర్వనాశనమయ్యేది. మిస్ ఇండియా కావాల్సిన నేను జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చేది. ఒక చిల్లర కేసులో మనల్ని తీసుకెళ్లారంటే ఒళ్ళు కంపరంగా ఉంది. ఇంత జరిగాక దానికి ఇంకా 2 రోజుల అవకాశం ఎందుకు ఇచ్చావో నాకు అర్థం కావట్లేదు మమ్మా. నీ ఆవేదన నాకు అర్థమవుతుందమ్మా. కానీ మనం అలా వెళ్ళిపోతే అందరూ మనల్ని తప్పుగా అనుకునేవాళ్ళం. ఎన్ని రోజులు ఇక్కడ ఉండి వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనం వదిలి వెళ్ళిపోయామని ప్రచారం చేస్తారు. పైగా ఆ విమలమ్మ మాటకు ముందు ఆ వాసు ఏదో మన కోసం త్యాగం చేసినట్టు మనల్ని బయటకొచ్చేలా చేశాడు తప్ప నిజంగా తన కొడుకు ఏ తప్పు చేయలేదంటుంది. ఆవిడికి తోడు సంయుక్త తానా అంటే తందానా అంటూ విమలమ్మకి భజన చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడే ఉండబోతున్నామా? ఇలా ఎంతకాలం అమ్మా? మనం ఇక్కడున్నన్ని రోజులు నన్ను నా కెరియర్ని నాశనం చేయాలని చూస్తారు. పెళ్ళంటారు, మోడలింగ్ వద్దంటారు. ఒకవేళ నాకేదైనా అవకాశం వచ్చినా దాన్ని చెడగొట్టాలని చూస్తుంటారు. నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు మమ్మా. నేను మాత్రం ఇక్కడ ఇష్టంగా ఉంటున్నానా ఏంటి? ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చూస్తున్నాను. కానీ టైం కలిసి రావటం లేదు. ఈ 2 రోజుల్లో కోర్టు ఆ వాసుని నేరస్తుడని తీర్పిస్తుంది. అప్పుడు వాసుని అందరూ నేరస్తుడని నమ్ముతారు. అప్పుడు మనం వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు. పైగా సంయుక్త మీ నాన్నలాగా మొండిది. తాను నిజాల్ని ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మదు. ఈ 2 రోజుల్లో వీళ్ళు మంచివాళ్ళు అన్న ముసుగు తొలగిపోతుంది. దాంతో సంయుక్త కళ్లకున్న గంతలు తొలగిపోయి అసలు ఈ విమలమ్మ ఎలాంటిదో తెలుస్తుంది. నేనెందుకు విమలమ్మని దూరం పెట్టానో అర్థమవుతుంది. అందుకే 2 రోజులు మనం ఇంట్లో ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ప్రశాంతంగా వెళ్ళిపోదాం. దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళు. మమ్మ
ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామన్నా ఏదో ఒక రకంగా ఉండిపోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఈ కనిపించకుండా పోయిన అమ్మాయిని పట్టుకోగలిగితే మీ ఫ్రెండ్ని కాపాడుకోగలం. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. అవును, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయిని ఈ చుట్టుపక్కల ఎక్కడో దాచిపెట్టారనుకుంటున్నాను. అలా అని మిగతా మనకు అనుమానంగా ఉన్న ఏరియాల్లో వెతకకుండా ఉండకూడదు. ఈ అమ్మాయి దొరికే వరకు జల్లెడ పట్టాల్సిందే. మిగతా మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు మిగతా ఏరియాలో వెతుకుతున్నారు. సరే, మీరు అటెళ్ళి వెతకండి, నేను ఇటువైపు వెతుకుతాను. సరే. అమ్మా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. భయ్యా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి, చూడలేదు. ఎక్కడ ఉంటుంది? అన్నా, ఏంటమ్మా? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా, చూడలేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. లేదమ్మా, చూడలేదు. భయ్యా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు. మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఇటు ఎప్పుడైనా కనిపించిందా? కనిపించలేదు. ఇలాంటివి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది. మమ్మల్ని అడిగితే ఎలా తెలుస్తుంది? భలే వాడివయ్యా నువ్వు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. తిను మా సిస్టర్. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. చూడలేదు. ఏంట్రా మోహన్, అంత బానే ఉందా? ఆ సంయుక్త వాసన పసిగడుతూ మా ఇంటి వరకు వచ్చింది సార్. మిస్టర్ రామ్మోహన్, పైగా మీరు వాసుని పోలీస్ స్టేషన్ లో ఏదో చేయబోతున్నారని గెస్ట్ చేసి స్టేషన్ పరిగెత్తింది సార్. ఇప్పుడు కానీ సంయుక్త వెళ్ళి వాసుని చూసింది అంటే ఇంకా అంతే సంగతులు సార్.